ఇక అసలు సిసలైన ముచ్చట, అసలు సిసలైన మనందరికీ కావాల్సిన, మనందరం కోరుకుంటున్న రేవంత్ అన్న సిబిఐ ఎంక్వైరీ కాళేశ్వరం ముచ్చట మనందరినీ కాలగర్వంలో నెట్టేసే ముచ్చట చూద్దాం. కాళేశ్వరం అధికారుల్లో సిబిఐ టెన్షన్ వచ్చిందంట, ఉచ్చవార్తాడంట, ఒకరికి నిద్ర పోతుందంట, వాడు తిండి తిండలేదంట. సిబిఐ అధికారం అంటే వస్తుంది కాబట్టి కాళేశ్వరం అధికారులట ఎవడు నిద్రపోతాడు, ఉచ్చవార్త ఒక్కొక్కరికి. ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతున్నాడట. హైకోర్టుకు రిటైర్డ్ సిఎస్ ఎస్కే జోషి వేయినట. అదే పాటలో మరికొందరు పోతున్నట. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఆఫీసర్లు గుబులున్నట. ఎందుకంటే రేవంత్ అన్న మునగాడు అని చెప్పేసి గుబులు వాడతారట. చిన్న సన్న మునగాడు కాదు కదా, గుబులు వాడుతున్నట. మరి ఒకటి చెప్తాడు. ఇంకేంది, ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ హరీష్ పిటిషన్లు ఇచ్చిరు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆ పాలు పంచుకున్న వాళ్ళందరికీ సిబిఐ టెన్షన్ పట్టుకున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిలో బ్యారేజ్ నిర్మాణంలో కూడా జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ కోవడంతో ఏం జరుగుతుందో అని అటు పొలిటికల్ లీడర్లతో పాటు ఇటు రిటైర్డ్ ఆఫీసర్లు, ప్రస్తుతం సర్వీస్ లో ఉన్న అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. నేను చెప్తాను, ఉచ్చబడుతుంది వాళ్ళకు, నిరవలేదు. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సిబిఐ విచారణ నుంచి తప్పించుకునేందుకు ఏం చేయాలి దానిపై మార్గాలు వెతుక్కుంటున్నారు. ఎందుకంటే మా అన్న అరెస్టు చేస్తాడు, అరెస్టు చేసి నల్లమల్ల పులి కొరికి వేస్తాడు ఒక్కొక్కరిని. కాళేశ్వరంలో ఉన్న అధికారులందరినీ కొరికి సీరి సిందగలుగుతారు కాబట్టి వాళ్ళందరూ భయపడి కోర్టు మెట్లు ఎక్కుతారు. కేసీఆర్ కూడా రేవంత్ రెడ్డి ఎక్కడ అరెస్టు చేస్తాడని భయపడి అదురుకొని గుబులు పడి కేసులకు వేయండు. మా అన్న మొదటి కాదు, అందుకే చట్టపరంగా పోతాడు. ఓడుగు నెడికేసు దొంగ. ఇప్పటికే కాళేశ్వరం ఫ్యాక్ట్ పై జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టు వెళ్ళగా తాజాగా మాజీ సీఎస్ ఎస్కే జోషి సైతం చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో పాలు పంచుకున్న రిటైర్డ్ ఆఫీసర్ ప్రస్తుతం సర్వీస్ లో ఉన్నోళ్ళు సైతం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదించరు. అది మాత్రం ఒప్పుకుంటా. ఇగో నేనేమంటున్నే, కాళేశ్వరంలో అవినీతి జరగాలని ఏనాడు అనలే. అవినీతి జరిగి ఉండొచ్చు అని కూడా మేము కూడా అంటాను, జరిగింది అని కూడా నేను అంటా. ఎందుకంటే 1,00,000 కోట్ల పైన రూపాయలు తినంటే నేను నమ్మను కాబట్టి నేను బరాబరిగా నమ్ముతా. కాకపోతే కాళేశ్వరం కూలిపోయిందంటే నమ్మను. ఒకవేళ నమ్మించాలని ధైర్యం నీకుంటే నేనేమంటా ఉన్నా, కాళేశ్వరం కాడికి పోదాం, మేడిగడ్డ కాడికి పోదాం, లైవ్ స్ట్రీమింగ్ పెడదాం, 4 కెమెరాలు పట్టుకుందాం, లెఫ్ట్ రైట్ స్ట్రైట్ బ్యాక్ అన్ని తీసుకుందాం. 4 కెమెరాలు పెట్టి లైవ్ స్ట్రీమింగ్ పెట్టి కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ కూలిపోయింది, పొంగిపోయింది, పొర్లిపోతాంది. సో అందువల్ల కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, అందుకే నీళ్ళు ఇస్తలేని సక్కమైన అని చెప్పేసి చెబుదాం. తప్పే ఉంది. మనం చెప్పేది నిజమైతే ప్రజలు నమ్ముతారు. మనం చెందగాని సన్నాసులమా, ప్రజలకు నీళ్ళు ఇవ్వలేక, కరెంట్ ఇవ్వలేక, రైతు బంధు ఇవ్వలేక, నీళ్లు అంటగా యూరియా ఇవ్వలేక, ఏం చేయలేక పత్తితో మనం చెప్తున్నామా? ఎందుకంటే కేసీఆర్ పెద్ద కొడుకు లేక 10,000 వీకిస్తుంటే మా రైతు బిడ్డలు 15,000 వస్తాయని ఆశపడి పోయి గోసపడి అలా ఎట్లయితే బాధపడతావరో, నీకు ఓటేసిన పాపానికి గోస తీస్తావరో మా రైతు బిడ్డలందరూ కూడా కాళేశ్వరం కూలిపోయిందా ఈ సన్నాసుని నమ్ముకుంటే, ఈ సన్నాసునికి ఓటేస్తే కూలిపోయిందని దొంగ మనలు చెప్తున్నా. లోకల్ నీ పాలేంది నీళ్ళేంది ప్రజలు డిసైడ్ చేస్తారు. లైవ్ స్ట్రీమింగ్ పెడదాం పట్టరేవందన్న. అవినీతి పైన ఎంక్వైరీ చేస్తున్నావు, అవినీతి పైన ఓటుకు నోటు పైన చెయ్యి. పట్టపట్టిలు దొరికినాయి కదా పైసలు, దానిపైన చేయడు. అవినీతి పైన చేస్తాడు మొనగాడు. అబ్బో మా అన్న ఇంకో ఇది కట్టింది కదా, కాళేశ్వరం అధికారులు సిబిఐ వచ్చిందిగా. మా అన్న 21 నెలలకెళ్ళి ఒక ప్రాజెక్ట్ అన్న కట్టిండా? కట్టలు మట్టి ఎత్తలేదు ఎవరికి ఏ ప్రాజెక్ట్లా. కానీ ఫస్ట్ టైం మా అన్న ఒక ఆర్డర్ చెప్పిండు. 237 కోట్లతో మేడారం మాస్టర్ ప్లాన్ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసే మాస్టర్ ప్లాన్.
కుంభమేళాలు నిర్వహించిన సంస్థకు నిర్వహణ బాధ్యతలు ఇస్తంట. ఆలయ ప్రాంగణ కొత్త డిజైన్ పరిశీలించిన మంత్రులు సురేఖ, సీతక్క, అడ్లూరి. పూజారుల సూచన మేరకు ఆధునీకరణ పనులు చేయబోతా ఉండు. బా మేడారం మాస్టర్ ప్లాన్. మేడారం కాడ జంపన్న వాగు పోతుందిగా రేవంత్ అన్న, ఆడ ఒకటి రేవంత్ అన్న వాగు అని పెట్టు. రేవంత్ అన్న వాగు అని పెట్టి దాంట్లో దుంకుతాం మేము, దాంట్లో దుంకి ఈతలు కొడతాం, మాకు పాపాలు పోతాయి. సుధం జంపన్న వాగు దుంకితే పాపాలు పోతాయి. ఇప్పుడు నువ్వు ఎదురొచ్చిన దేవుల మీద ఒట్టేసినావు, మేడారం కూడా ఒట్టేసినావు, సమ్మక్క సారక్క మీద ఒట్టేసినావు కాబట్టి మరి ఆ పాపం మాకు తగలొద్దు. కాబట్టి నీ తరపున మీ అందరూ రేవంత్ అన్న వాగని ఒకటి వాగు క్రియేట్ చేసుకుని అలా దుంకుతాం. దుంగమంటవా చెప్పరా? రేవంత్ అన్న మాస్టర్ ప్లాన్ వేస్తాం మేము కూడా. మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసి మాస్టర్ అయ్యి మందిని మంచి సమ్మక్క సారక్క కాదు మాస్టర్ ప్లాన్ పెడతాం మేము కూడా. అక్కడి మత్తెత్తామా మనమేనా? అది శతకాదులే మనకు. కానీ మాస్టర్ ప్లాన్ చేస్తాండి. ముఖం పాడుగాను, ముఖం ఎట్లా ఉంది.